వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు ఈద్గా మైదానం వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన ఇమాం హైదర్ అలీ. విద్యతోనే సమాజంలో సమానత్వం కలుగుతుందని తెలిపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన నాయకులు. బుట్టాయిగూడెం మండలంలోని పలు గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముస్లింలు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణ శివారులోని బైనేరు సమీపంలో ఉన్న ఈద్గా మైదానం వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బిలాల్ మసీద్ ఇమాం హైదర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ లోని కొన్ని వాక్యాలను చదివి అర్థాన్ని వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మసీద్ ఇమాం హైదర్ అలీ మాట్లాడుతూ రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. అదే విధంగా రంజాన్ ఉపవాసాల ప్రత్యేకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ثم استقاموا تتنزل عليهم الملائكة لا يسمعون فيها سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر ورحمة الله سيدنا ومولانا محمد يوم المحشر. ఇవాళ మన అందరూ ఈద్గాలో ఈదుల్ ఫిత్ర్ నమాజ్ అదా చేయడానికి వచ్చాం. దేనికి అంటే ఒక నెల మొత్తం ఉపవాసం ఉండి దేవుడు ప్రార్థన చేసి అన్ని కష్టాలు భరించి మేము ఇవాళ దేవుడు బహుమతి ఇస్తారు, దానికి తీసుకోవడానికి మేము అందరూ ఈద్గాలో వచ్చాం. మన ముస్లిం ఇస్లాం ధర్మం ప్రకారం ఏ ప్రార్థన అయినా సరే మన అందరు పేదరు డబ్బు లేని వారికి ఏ బాధ అయినా ఏ ఆకలి అయినా సరే దానికి తెలుసుకోవడానికి దేవుడు మనకి రంజాన్ పండుగలో ఉపవాసం ఫర్జ్ చేశారు. మన అన్ని తెలుసుకుని ఉపవాసంలో పేదోరికి డబ్బు లేని వారికి ఆకలితో ఉన్న వారికి అందరికీ సహాయం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా మన ఈద్లో కలుస్తారు, వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అని మనకి దేవుడు ఈ ఈదుల్ ఫిత్ర్ నమాజ్ చేయడానికి ఫర్జ్ చేశారు ఇస్లాం ధర్మంలో. అది అదా చేయడానికి వచ్చాం. మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. దేవుడు ఎప్పుడైనా అలాగే ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని దేవుడితో కోరుతున్నాము. విద్యతోనే సమాజంలో సమానత్వం కలుగుతుందని తెలిపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాఖ్య ఆధ్వర్యంలో పూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, శ్యాంబాబు మీడియాతో మాట్లాడుతూ సమాజానికి పూలే అందించిన సేవలను స్మరించుకున్నారు.
అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పూలేని స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, భూపతి రామారావు, ఆర్టీసీ ఆనంద్, కాసాని ప్రసాద్, ఆర్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ మహాత్మా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా పూలే మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించి ఆయన తన జీవితాంతం కూడా కుల వివక్ష వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. అంతేకాదు బడుగు బలహీన వర్గాలు కేవలం విద్య ద్వారా మాత్రమే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు, సమాజంలో సమానత్వాన్ని సాధించగలరు అని చెప్పి నమ్మిన వ్యక్తి. ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా తన భార్యను కూడా విద్యావంతురాలుగా చేసి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ భారతదేశానికి అందించి స్త్రీ విద్య కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మా పూలే. అనేక పాఠశాలలు వాళ్ళు ఏర్పాటు చేసి అంటరాని వారికి, బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించాలని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ప్రాచీన కాలంలో బుద్ధుడు, ఆధునిక కాలంలో పూలే నాకు గురువులని వారిద్దరిని గురువులుగా స్వీకరించారు అని అంటే మహాత్మా పూలే ఎంత మహోన్నతమైన వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం, ఆయన జయంతిని మనం వేడుకగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ, మరి ఈ రోజు మనం జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంటున్నామంటే ప్రధానంగా రెండు విషయాలు. ఆయన భారతదేశంలో అనేక వివక్షలు, కులవివక్షలు ఎదుర్కొన్న సమాజంలో మనుషులందరూ సమానమైన బోధించిన తొలి ఉపాధ్యాయుడు ఆయన. అలాగే అందరికీ విద్య ఉండాలని ప్రగాఢంగా నమ్మి దానికోసం ఆయన జీవితాంతం కృషి చేశాడు. ఆయన కృషి చేయడమే కాదు, తన భార్యను కూడా వైపుగా మలిచి దాదాపు 50 స్కూల్స్ దాకా పెట్టి అందరికీ విద్యను అందించాలని, విద్య యొక్క అవసరాన్ని ఆ రోజే గుర్తించి, ఆ విద్య లేకపోతే సమాజంలో శ్రామికులందరూ మోసపోతారని గుర్తించి అందరికీ విద్య ఉండాలని ఆ వైపుగా కృషి చేసిన తొలి ఉపాధ్యాయుడు, తొలి సంఘ సంస్కర్త అని మనం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ, ఆయన ఆశయాలను మనం ప్రచారం చేయటువంటి, అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వ పాలనపై ఆరా తీశారు. మరలా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో కలిసి జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి తామంతా సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని తెలిపారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డు నిర్మాణమే దీనికి నిదర్శనమని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో మరలా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పెసరగంటి గంగా త్రిమూర్తులు, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవీఆర్ చౌదరి, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, బత్తెన చిన్న, గద్దాడ శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, కాసర శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అవసరాలు తీర్చాం, రోడ్లు వేసాం, అంటే మళ్ళీ డ్రైన్లు కానీ అవి కానీ వాటర్ అయితే ఇబ్బంది లేదు. మీకు గతంలో ఇబ్బంది ఉండేది వాటర్, మన క్లియర్ చేసి వచ్చిన తర్వాత పైప్ లైన్ వేసి వాటర్ రోడ్లు కూడా వేసి మొత్తం బురద కదా అని మర్చిపోతుంది. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి చంద్రమహల్ థియేటర్ వెనకమాల నుంచి పాత వచ్చే కూడా ఈరోజు ప్రచారయాత్ర స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా స్పందన బాగుంది. మరి గ్రామంలో పట్టణంలో కూడా మరి ఎక్కడ చూసినా సరే రోడ్లు, సిమెంట్ రోడ్లు మరి చాలా బాగా వేశారు. అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా కొన్ని డ్రైన్ సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎలక్షన్ అవకాశం తీరుస్తామని చెప్పాం. ఓట్ల నుంచి స్పందన ప్రతి ఒక్కరు బాగా స్పందిస్తున్నారు. వాళ్ళకి వచ్చిన కార్యక్రమాలు నుండి సీఎం గారు జగన్మోహన్ గారి పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఉన్నామని చెప్తున్నారు. అలాగే ఏ సమస్య వచ్చినా సరే మీ అందరం కూడా స్పందించి ముఖ్యంగా మన జంగారెడ్డి పట్టణం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేస్తాం. ఈ జంగారెడ్డిని ఏలూరుతో సమానంగా పోటీపడే విధంగా ఇప్పటికే జిల్లాలో 2వ పట్టణం ఇది. ఏలూరుతో పోటీపడే విధంగా మేము అందరం కూడా కృషి చేసి జంగారెడ్డిని డెవలప్ చేస్తామని చెప్పి మరి తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసేవారు ఎవరో మీకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకారం అందజేయండి.
ఈ పట్టణంలో శాంతి భద్రత విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములై మన పట్టణం డెవలప్ చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరం కూడా ఈ రోజున పట్టణంలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా మాకు అన్ని పథకాలు వచ్చినాయి, రోడ్లు బాగున్నాయని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మేము ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ బుట్టాయిడం రోడ్ తిరుగుతూ ఉన్నాం. బుట్టాయిడం రోడ్లో 1,72,00,000తో పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర నుంచి మన ఎస్ఆర్ బంక్ వరకు వేయడం జరిగింది. ఈ రోడ్డుని చూసి మేము అందరికి చెప్తా ఉన్నాం, ప్రజలందరికీ మేము రోడ్లు వేసాం, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ బాగున్నాయి, అలాగే రేపొద్దున సంక్షేమ పథకాలు కూడా గడప గడపకు అందజేస్తున్నాం, మీరు అందరూ కూడా ఓటేయాలని మేము ఓట్లను అభ్యర్థిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజున గడప గడపకి తిరిగి పట్టణంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటికి టచ్ చేసి ఓటు అడిగొక్కు మాకే ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడుగుతానికి వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుందామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మళ్లీ గెలిపించుకుందాం, సంక్షేమాన్ని సాధించుకుందామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం గుబ్బిన మామిడి, గుర్రప్పగూడెం, రంగాపురం, జోడేబోడిగూడెంలో గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజుతో పాటు అభ్యర్థి రాజ్యలక్ష్మిలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోలవరం అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోడియం రామతులసి, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ జగనన్న పథకాలు ఏమైనా వచ్చినాయా? ఫ్యాన్ గుర్తు ఓటేయండి అమ్మా, 2 ఓట్లు ఉంటాయి, 2 ఫ్యాన్ గుర్తు అమ్మా. జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. నీళ్ళు తాగండి, నీళ్ళు తాగుతూ ఉండాలి, ఆరోగ్యాలు పాడైపోతాయి. మన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీకి వచ్చినటువంటి శ్రీ తెల్లం బాలరాజు గారి యొక్క సతీమణి గారైనటువంటి శ్రీ తెల్ల రాజలక్ష్మి గారు మన కనపడకపోయినా అడిగి నేను ఫ్యాన్ కేస్తానని అడిగి ఫ్యాన్ కేయాలి. మహిళా విద్యను ప్రోత్సహించి ఎంతో మంది మహిళలను విద్యావేత్తలుగా మార్చిన జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయం వద్ద పూలే జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి చైర్పర్సన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బత్తిన చిన్నతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ పూలే సమాజానికి అందించిన సేవలను వివరించారు. పూలే బాటలో సీఎం జగన్ నడుస్తున్నారని, కావున మరలా ఆయనను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు గెద్దాడి శ్రీనివాసరావు, కంచర్ల విష్ణు, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ కార్యాలయం వద్ద ఈరోజు జరిగిన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మన బీసీ సోదరులందరికీ ముందుగా శుభాకాంక్షలు అండి. గతంలో అగ్రవర్ణాలకి విద్యను అందించేటప్పుడు ఒక్క బీసీ ఎస్టీ కూడా చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు నడుంగట్టి ఆ రోజున సొంత డబ్బులతో స్కూల్ నిర్మించి బీసీ వర్గానికి అందరికీ కూడా విద్యను నేర్పించినట్టు మహానుభావులు భార్యాభర్తలు ఇద్దరును. అదే కేవలం ఈ రోజున మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన 3 సంవత్సరాల్లోనే 5గురిని పంపించిన ఘనత మన రాజ్యసభకి పెద్దల సభ పంపించారు. బీసీలకు పెద్దపేట వేయాలంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలోనని బీసీలందరూ గుర్తించాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే చూపిన బాటలో యువత నడవాలని టీడీపీ నాయకులు రాజాన సత్యనారాయణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో గురువారం పూలే జయంతి నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి పూలే అందించిన సేవలను పలువురు కొనియాడారు. ప్రతి ఒక్కరూ పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, తూటికుంట రాము, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు,
చిట్రోజు తాతాజీ, తూటికుంట దుర్గారావు, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. जोहार ज्योतिराव फुले जोहार ज्योतिराव फुले जोहार ज्योतिराव फुले ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావ్ ఫులే 198వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పట్టణ పార్టీ కార్యాలయంలో 198 సంవత్సరాల క్రితమే మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా అణిసివేత అప్పుడు ఒక ఆశాజ్యోతి కింద మన జ్యోతిరావు ఫులే గారు రావడం, మహిళలు ఇంటికే పరిమితమనే రోజుల్లోని ఆయన భార్యను కూడా ఒక ఉన్నత విద్య చేసి వాళ్ళ భార్య ద్వారా 150 స్కూళ్ళు పెట్టి ఉచితంగా కూడా పిల్లలకి ఆ రోజు ఉచిత విద్య కూడా చెప్పడం జరిగింది. జ్యోతిరావు ఫులే దంపతులు ధన్యులు వాళ్ళు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే మా బీసీ సోదరులు అలాగే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఆయన అడుగు జాడల్లోనే ఉంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ప్రమాదం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హామీగా మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ డాక్టర్స్ అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చే అన్ని ఎమర్జెన్సీ ట్రామా కేసెస్ మరియు యాక్సిడెంట్ కేసెస్ కు అత్యవసర వైద్య సేవలు అందించబడును. అన్ని రకాల కీళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి చేయబడును. వెన్నెముక ఆపరేషన్స్, ఇంకా విరిగిన ఎముకలు, అతకని ఎముకలు, వంకర కాళ్లు, చేతులు, దీర్ఘకాలిక నడునొప్పి మరియు వెన్నెముక సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు మరియు అరిగిన మోకాళ్లకు, చేతులకు, భుజాలకు పిఆర్పి ఇంజెక్షన్ చేయబడును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7%
వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. త్రాగునీటి అవసరాల కోసం కృష్ణా బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీటితో కేవలం గ్రామాల్లో త్రాగునీటి చెరువులు మాత్రమే నింపుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. ఇతర అవసరాల కోసం నీటి చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. కలిదిండిలో చెరువులకు నీటిని నింపుతున్న విధానాన్ని 2 రోజుల్లో నీరు అందుతున్న పోలరాజ్ కాలువను కలెక్టర్ పరిశీలించారు. కైకలూరు నియోజకవర్గంలో 158 చెరువుల్లో నీరు నింపే పనులను అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలు చేయాలని ఆదేశించారు. కాలువల ద్వారా నీటి సరఫరాను డ్రోన్ల ద్వారా పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో RWSSE సత్యనారాయణ, ఏలూరు RDO ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ముస్లిం సోదరులు ప్రార్థనలు చేయాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంబం విజయరాజు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి విజయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మరలా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చేందుకు ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక పవిత్రమైన పుణ్యదినం అందరికీ కూడా, ముఖ్యంగా ముస్లిం సోదరులకు. దాదాపు 30 రోజులు ఉపవాసాలు ఉండి మరి ఈరోజు అందరూ కలుసుకొని ఈ ప్రార్థన సమావేశ మందిరానికి ఇచ్చేసి ప్రార్థనలు కావించారు. ముఖ్యంగా వీరందరూ కూడా రంజాన్ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు ఎంతో కొంత సాయం చేయాలి. ముఖ్యంగా పేదవారికి ఎంతోమంది భోజనం కూడా లేని పేదవారి ఆకలి దప్పులు తీర్చడానికి కోసం మరి అల్లాని ప్రార్థన చేశారు. అలాగే ముఖ్యంగా పేదవారి ఆకలి దప్పులు తీర్చుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవ్వాలని వీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా 30 రోజుల ఉపవాసానంతరం ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు విజయరాజు గారు మన నాయకులందరూ కలిపి మీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మీ అందరూ ఎమ్మెల్యే హోదాలో విజయరాజు గారిని రంజాన్ పండుగకు ఆహ్వానిస్తారని చెప్పి, అదేవిధంగా సునీల్ గారిని ఎంపీ హోదాలో ఆహ్వానిస్తారని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మన ముస్లిం సోదరులందరూ డైలీ చూస్తున్నాం. జంగారెడ్డి పట్టణంలో చక్కగా ఆర్ఎన్ఎస్ లో కష్టపడుతున్నందుకు మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఏలూరులో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇండియా కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కావూరి లావణ్య, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావులు పోటీ చేస్తున్నారని అన్నారు. కావున ఎన్నికలలో తమ అభ్యర్థులను గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో పార్లమెంటుకు అదేవిధంగా రాష్ట్రంలో మన అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున కావూరి లావణ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏలూరు అసెంబ్లీ స్థానానికి కామ్రేడ్ బండి వెంకటేశ్వరరావు గారు మా పార్టీ తరఫున ఇండియా కూటమితో అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి మేమందరం కూడా హాజరు కావడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇతర లౌకిక పార్టీలన్నీ కూడా ఒక పక్షంగా కూటమిగా ఏర్పడి మేము కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు మన భారతదేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికలుగా మనం చేస్తాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి అవకాశం ఉంది. ఈవీఎంసీల పనితీరు, వాటి వినియోగ విధానాలు, కంట్రోల్ యూనిట్ వంటి యంత్రాల అనుసంధానంపై ఎన్నికల అధికారులకు ఏలూరు ఆర్డీఓ కె ఖాజావలి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఎన్నికల అధికారులు సహాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖాజావలి మాట్లాడుతూ యంత్రాల పనితీరును క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బందికి వచ్చే అనుమానాలను, సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులను తీర్చాలని తెలిపారు. తహసీల్దార్లు వెంకట శివయ్య, వరహాలయ్య, పోసిబాబు, డీటీలు బొడ్డేపల్లి ప్రసాద్, పోతురాజు, మాస్టర్ ట్రైనర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్ లో పెట్టినటువంటి ఈవీఎంస్ మళ్ళీ ఎప్పుడు తీస్తారు మీరు? మాకు ఇదంతా ప్రాసెస్ అంతా చెప్తారు. అందుకే నేను చెప్పలేదు, ప్రాసెస్ అంతా లోపల వస్తుంది. ఎందుకంటే మనకు బీసీ ఉంది, అందువల్ల మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏ రోజు పెడతాం? ఇక్కడ బిఫోర్ పోల్ డే పెడతాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంతా రెడీ అయిన తర్వాత పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరూ రెడీగా ఉన్నారు అన్న తర్వాత అప్పుడు తాళం తీసి స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎంస్, సీల్డ్ ఈవీఎంస్ తీస్తాం. సో అప్పుడు మాత్రమే మనము బయటికి తీసే అవకాశం ఉంది, ఇంతకు ముందు తీయడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు కమిషనింగ్ రోజే ఏ మిస్టేక్ ఉన్నా కూడా అప్పుడే రెక్టిఫై చేసుకోవాలి. అందరి సమక్షంలోనే చేయాలి. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్, ఏజెంట్స్ ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళ సమక్షంలోనే కమిషనింగ్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. అబ్జర్వర్ గారు కూడా ఇక్కడే ఉంటారు, ఆర్ఓ ఉంటారు, ఏఆర్ఓస్ ఉంటారు. తర్వాత ప్రతి టేబుల్ కూడా ఒక సెక్టార్ ఆఫీసర్ని ఇస్తున్నాము. అదేవిధంగా కమిషనింగ్ చేయడానికి అవసరమైనటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారిని ఇస్తున్నాము. జంగారెడ్డిగూడెం ఈద్గా మైదానం వద్ద జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థన ముగిసిన అనంతరం ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ జిలానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ అమీర్, టీడీపీ నాయకులు షేక్ అక్బర్లు మాట్లాడుతూ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను తెలిపారు. అదేవిధంగా రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా వేలాది మంది ముస్లిం సోదరులందరూ ఈద్గా వద్దకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ, అలాగే ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మన బయలుదేరి వంటి దగ్గరికి, ఈద్గా దగ్గరికి వచ్చి ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా ముస్లిం సోదరులు 30 రోజులు కఠిన ఉపవాస దీక్ష ఉండి తెల్లారగట్ల 3:30కి లెగిసి అల్పాహారం సేవించి మళ్ళీ సాయంత్రం 6:30 వరకు ఎంతో ఓపికతో ఈ ఎండలో ఉన్నందుకు నా ముస్లిం సోదరులు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక్క సంవత్సరం రంజాన్ నెలలో 30 రోజులు, రంజాన్ అంటే ఒకరోజు పండుగ కాదు, 30 రోజుల పండుగ. మరి ఈ పండుగ ఇంత ఘనంగా జరిపిన నా ముస్లిం సోదరులందరూ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా మరి
ఒక ఉపవాసం ఉన్న వ్యక్తులకి భోజనం పెడితే కడుపు నిండా ఎంతో పుణ్యం వస్తుందంటారు. మరి అలాంటి వందలాది మంది ముస్లిం సోదరులకు రంజాన్ ఉపవాస దీక్ష భోజనాలు ఏర్పాటు చేసిన దాతలకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు ఈద్గా మైదానం వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన హిమాం హైదర్ అలీ. విద్యతోనే సమాజంలో సమానత్వం కలుగుతుందని తెలిపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన నాయకులు. బుట్టాయిగూడెం మండలంలోని పలు గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.